అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జగదీష్, ఆయుర్వేదిక్ ఎండి. నేను ఆయుర్వేదిక్ పంచకర్మ క్లినిక్స్ రన్ చేస్తుంటాను. సో ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా ఒక పేషెంట్ ఇండివిజువల్గా మనకి బ్యాక్ పెయిన్ వస్తున్నప్పుడు ఎటువంటి లైఫ్ స్టైల్స్ అనేది చేంజెస్ చేసుకోవాలి, ఎటువంటి ఆహార విధానాలు, ఆహార అలవాట్లు మార్చుకోవాలన్న దాని గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు వచ్చేసేస్తే మీకు ఈవెన్ దో అటువంటి మీరు తీసుకున్నప్పటికి కూడా, అటువంటి జాగ్రత్తలు పాటిస్తూ అటువంటి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నప్పటికి కూడా మీకు ఆ పెయిన్ అనేది, లోవర్ బ్యాక్ పెయిన్ అనేది అవుతుంది అంటే ఇప్పుడు సెకండ్ ఆప్షన్గా మీరు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్ని కనుక మీరు కన్సల్ట్ చేసినట్టయితే వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అన్నది ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఒక ప్రాబ్లం తోటి మన దగ్గర కనుక వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఎంతవరకు మీరు కరెక్షన్ చేసుకున్నారు, ఇంకేమైనా కరెక్షన్స్ అవసరమా అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసేస్తే మీకు ఆయుర్వేదిక్లో ఎటువంటి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అంటే ఆయుర్వేదిక్లో ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెడిసిన్స్ లోపల టాబ్లెట్స్ కానివ్వండి, కషాయాలు కానివ్వండి, ఇవన్నీ హైలీ క్వాలిఫైడ్ ల్యాబ్స్ నుంచి కూడా మనకి విత్ అన్ని ఇన్వెస్టిగేషన్స్ కంప్లీట్ అయ్యి అన్ని పర్మిషన్స్తో కూడా ఆయుర్వేదిక్లో మెడిసిన్స్ అనేది అవైలబుల్ ఉంటున్నాయి. ఇప్పుడు అప్పట్లాగా ఓన్లీ నాటు వైద్యంలాగా కాకుండా ఓన్లీ డైరెక్ట్ డ్రగ్స్ని రబ్ చేసి ఇవ్వడము, పౌడర్ ఫార్మేషన్లో ఇవ్వడము, దాంట్లో ఉన్న ఎంత ఎంజీ అనేది మనకు తెలియకపోవడానికి ఛాన్సెస్ ఉంటుండే. కానీ ఇప్పుడు అట్లా కాదండి. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డ్రగ్కి కూడా మనకి ఆ స్టాండర్డ్స్ అనేది ఉంటున్నాయి. స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నారు అన్ని ఫార్మసీస్. కాబట్టి ఆయుర్వేదిక్ హాస్పిటల్లో మన దగ్గరకు వచ్చినట్టయితే మనం స్టాండర్డ్గా ఆయుర్వేదిక్ ఫార్మసీస్ నుంచి తీసుకున్న డ్రగ్స్ ఆ ప్రాబ్లంకి, మీకు లోవర్ బ్యాక్కి సంబంధించిన ఆ ప్రాబ్లంకి తగ్గట్టుగా మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మెడిసిన్తో పాటు మీకు సాధ్యమైనంత వరకు ఎటువంటి పంచకర్మ ప్రొసీజర్స్ అవసరమవుతాయో అటువంటి పంచకర్మ ప్రొసీజర్స్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ పంచకర్మ ప్రొసీజర్స్ ఎట్లా ఉంటాయంటే ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్కి డిఫర్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళ పెయిన్ ఎట్లా ఉంటుంది అన్న దాన్ని బట్టి కొందరికి బ్యాక్ పెయిన్ విత్ రేడియేటింగ్ ఉంటుంది, కొందరికి బ్యాక్ పెయిన్ విత్ స్టిఫ్నెస్ ఉంటుంది. కాబట్టి ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతుంది సార్. ప్రతి ఒక్కరు కొంచెం గమనిస్తూ ఆయుర్వేదిక్లో లోవర్ బ్యాక్ పెయిన్స్కి కొంచెం జాగ్రత్తలు తీసుకొని మెడిసిన్ వాడితే చక్కగా రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాబ్లం అనేది సివియర్ కాకుండా స్టార్టింగ్ స్టేజ్లోనే తొందరగా రిజల్ట్ దొరకడానికి ఛాన్స్ ఉంటుంది.